ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో ఎడిటింగ్ అయితే చూడండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. వైరల్ అయితే చాలా అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో. ఒకసారి చూపిస్తా అది ఎలా ఉందో కామెంట్ చేయండి. నీ వీలుంటే మీ ఫోటోతో క్రియేట్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో అయితే చూసేయండి. ఎవడనుకున్నా వచ్చినాడు ఎలా ఉంటాడో తెలుసా, ఎట్టా వస్తాడో తెలుసా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకు ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అయితే పెట్టాను ఒకసారి. అండ్ ఇప్పుడు ఇంకోటి అయితే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫుల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళేంత ఏదో మామూలు ప్రాజెక్ట్ తీసుంటారు కదా, అంటే డిప్రెషన్‌లో అక్కడే నేను ఫుల్ లింక్ అయితే ఇచ్చాను. అంటే ఇన్‌స్టాగ్రామ్‌ది అక్కడ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్‌కి అదే వీడియోకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ ఫుల్ వీడియో చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వీలుంటే ట్రై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ హైలైట్ అయితే పెట్టాను ఒకసారి. ఇది అలర్ట్ మెషిన్‌ది ఇన్‌స్టాల్ చేసుకోనికి. అండ్ ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో హైలైట్లు అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ అయితే. అండ్ మీకు ఈ నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పంపండి. నేను మాక్సిమం చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది ఇంకోటంటే కంపల్సరీ అయితే మీరు కామెంట్ చేయాలి. ఎందుకంటే ఈ వీడియో చేసుకోవడానికి చాలా టైం అయితే పెట్టింది. అంటే ఈ తరమైన వీడియో ఆల్రెడీ ఒకటే చేశాను. బట్ ఇది కొంచెం వెరైటీగా తీశాను. కొంచెం సాంగ్ ముందుకైతే తీశాను. ఒకసారి ఫుల్ వీడియో చూడండి. మీకు ఒక ఐడియా అయితే వస్తది. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఒక ఐడియా అయితే వస్తది. అలా తర్వాత ఎలా చేసుకోవాలో మీకైతే ఒక ఇది ఓకేనా. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తుంటే ఇక్కడ మీకు ఏం వస్తుందంటే, అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ వచ్చి బాక్స్ మీద తీసి తర్వాత కెమెరా అయితే ఆన్ చేసుకుంటే ఇక్కడ 3D యానిమేషన్ అంటే 3D యానిమేషన్ అయితే ఉంటుంది వీడియో. అది మామూలు యానిమేషన్ చేశాను. బట్ ఇది 3D యానిమేషన్ చేశాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ఫాంట్స్ మీ దగ్గర లేకపోతే నేను ఇచ్చే ఫాంట్ ఇది చేసుకోండి. లేదంటే మీ దగ్గర వేరే ఫాంట్ ఉంటే నో ప్రాబ్లమ్. ఈ ఫాంట్ యాడ్ చేసుకోవాలంటే నేను హైలైట్ అయితే పెట్టాను. అంటే ఫాంట్ పెట్టలేదు. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో హైలైట్లు అయితే పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియో అయితే నేను ప్రాజెక్ట్లో అయితే ఈను. ఎందుకంటే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అనేసి కొంతమంది కామెంట్ చేశారు. బట్ ఈ వీడియో కాదు, వేరే వీడియోకి. అందుకనేసి నేను వీడియో అయితేను మీకు వీడియో కావాలంటే నేను మామూలు డిస్క్రిప్షన్లో లింకులు అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ పెట్టింటాను. లేకపోతే కామెంట్ చేయండి. చెప్పాను కదా, అలా మీరు వీడియో అయితే ఇక్కడ లేదు, అక్కడ ప్రాజెక్టులు అయితే నేను ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను కదా, అంటే ఇక్కడ ఒక లాస్ట్ చూస్తుంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే కావాలి. అంటే మీ దగ్గర ఒక బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ప్రభాస్ సార్ అయితే ఫొటోస్ అయితే పెట్టాను. మీ దగ్గర అంటే ఎవరు వీడియో ఎడిట్ చేయకుండా వాళ్ళకి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూసుకుంటే స్క్రోల్ తీసుకుంటే ఇక్కడ పైన ఎడిటేషన్కి వెళ్ళి ఇక్కడ ప్రభాస్ సార్ నేమ్ అయితే యాడ్ చేశాను. సంథింగ్ మీరు ఎవరైనా యాడ్ చేసుకోండి. అంటే ఎడిటింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకు నేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను కలర్ ఇచ్చాను కదా, కలర్ వద్దు ఓన్లీ వైట్ కావాలంటే ఇప్పుడు కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రెడ్ మీకు సంథింగ్ ఏదైనా కావచ్చు, ఇతర మీరు ఏదైనా ఒక యాడ్ వేసుకుంటే నో ప్రాబ్లం. నేను ఇక్కడైతే ఇదే యాడ్ అయితే చేసాను. ఇలా మీరు యాడ్ వేసుకుంటే ఫాంట్స్కి ఇది ఇచ్చాను. అంటే చాలా బాగుంది ఫాంట్స్కి ఇది కలర్ అయితే. అండ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు 1 by 1 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా, అండ్ ఇక్కడ ఫొటోస్ ఇది దగ్గర ఇక్కడ స్కోర్ వేసుకుంటే కిందకి ఇక్కడ నుండి అయితే మీరు 1 by 1 ఫోటోస్ లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. కొన్ని లాస్ట్ చెప్పేలా చెప్తాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇమేజ్ నుంచి తర్వాత కాలం ఫీల్డ్ ఎక్కడి మీడియం ఎక్కాలి. అండ్ మీకు ఏదైనా నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. సంథింగ్ ఏదైనా కావచ్చు, అంటే మీరు ఫోటో ఎడిట్ చేస్తాం కదా, వాళ్ళొక నేమ్ అయితే యాడ్ చేసుకొని నేమ్ అయితే ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత అలా మీరు 1 by 1 ఫోటోస్ యాడ్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మీరు యాడ్ అయితే తీసుకోవాలి. ఓకేనా. సరే గైస్, ఒక మా ఫాదర్ అయితే ఫోన్ చేశాడు. ఓకేనా, యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత చెప్పాను కదా, ఇలా మీరు 1 by 1 ఫోటోస్ యాడ్ చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ లాస్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే చెప్పాను కదా, కిందకి పైన స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను. అంటే మీ ఫొటోస్ రిమూవ్ చేసుకోవాలి. లేదు నాకు ఇక్కడ వరకు కావాలంటే మీరు ఇక్కడ సాంగ్ ఉంది, ఇక్కడ మీరు డిలీట్ సంథింగ్ ఇక్కడ మీరు ఇక్కడ 26 సెకండ్స్ వరకు వస్తే మీరు ఫోటోస్ యాడ్ చేస్తే నో ప్రాబ్లం. లేదు నాకు ఫుల్ వీడియో కావాలంటే అప్పుడు ఏంటంటే ఎలా అయితే యాడ్ చేసుకోండి. నేను సంథింగ్ ఏదైనా కావచ్చు. అండ్ ఇక్కడ ప్రభాస్ సార్ది అంటే ఇక్కడ మళ్ళీ నేనైతే నేమ్ అయితే యాడ్ చేశాను. మీరు ఫస్ట్ ఏ నేమ్ యాడ్ చేశారో అదే నేమ్ అయితే యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఒరిజినల్ అంటే డూప్లికేట్ వేసుకోండి. ఓకేనా. ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత సంథింగ్ ఇప్పుడు ఏదైనా కావచ్చు కదా, ఇప్పుడు ఒకటే డిలీట్ వేసినాను. ఇప్పుడు ఇదే బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇతర మీరు బాక్స్ వేసి తర్వాత డూప్లికేట్ లేయర్ తీసుకోండి. డూప్లికేట్ లేయర్స్ ఉంటే మీకు డూప్లికేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ డూప్లికేట్కి నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇలా యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మీ వీడియో రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే 35 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది.
అండ్ వీలుంటే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో వచ్చే ఒక చిన్న లైక్ తీసుకుని అండ్ నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.